అందరికీ నమస్కారం. ఈ మధ్యనే జరిగినటువంటి ఒక 4 వార్తలు. ఈ ఘటనల్ని ఎలా చూస్తారు అనేది మీ విచక్షణకే వదిలివేస్తున్నా. కాకపోతే ఈ 4 ఘటనలు 4 రకాల హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నాయి. ఈ దేశానికి, ధర్మానికి. ముందుగా నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామానికి సంబంధించిన ఘటన విషయానికొద్దాం. ఈ నెల 18వ తేదీ నుంచి అక్కడ మల్లన్న జాతర అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. ఇది జాతర కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు రావడం, రద్దీ పెరగటం, దీనికి తోడు అక్కడ నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నాయని తెలుస్తూ ఉండడం జరుగుతోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందినటువంటి చంద్రకళ అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళారట. చంద్రకళ తన కుమార్తె కీర్తి, కుమారుడు గణేషు మరియు కోడలు మౌనికతో కలిసి ఆలయానికి వెళ్ళారట. వారి వెంట 2 నెలల పసికందు అంటే ఈ చంద్రకళ మనమరాలు, మౌనిక చేతిలో ఉన్నటువంటి పాప. ఇప్పుడు క్యూ లైన్ల వద్ద ఏదో ఘర్షణ జరిగిందంట. మొత్తానికి ఆ ఘర్షణలో తోపులాట జరిగి ఆ పాప కింద పడిపోయి ఎవరో తొక్కేయడంతో ప్రాణాలు కోల్పోయింది, గాయాల పాలై ప్రాణాలు కోల్పోయింది అనేలా చెప్తూ ఉన్నారు. మరోవైపు అక్కడ ఒక కాంగ్రెస్ లీడర్ ఎవడో ఉన్నాడంట. ఆయన ఊరు పెద్దగా కూడా చెప్తూ ఉన్నారు, ఆ ఊరికి సర్పంచ్ అని కూడా చెప్తా ఉన్నారు. ఇలా భిన్న కథనాలు వస్తున్నాయి. ఇది రూఢీ చేసుకోవాల్సిన విషయం. అతను కులం పేరుతో ఇక్కడ ఈ చంద్రకళ ఫ్యామిలీని తిట్టి ఆ చేతిలో ఉన్నటువంటి పసికందుని కాలితో తన్నటం వల్ల ప్రాణాలు కోల్పోయింది అనేది మరొక వార్త. ఆమె ఆ బిడ్డను పట్టుకొని విలవెల్లాడిపోతూ ఈ మౌనిక అనేటటువంటి వ్యక్తి ప్రశ్నిస్తూ ఉంది, మా పాపను అన్యాయంగా చంపేశారని చెప్పేసి. ఇలా ఇక్కడ కులాహంకారంతో క్యూ లైన్లోకి ఆమెను రానియకుండా చేస్తూ జరిగినటువంటి దుర్భాషలు, ఘర్షణలు, కాలితో తన్నడం వంటి దుష్క్రియల వల్ల ఆ పాప చనిపోయిందా, లేకపోతే ఈ కుటుంబానికి, ఆలయ నిర్వాహకులకి మధ్య జరిగిన ఘర్షణలో జరిగిన తోపులాట వలన ఆ పాప కింద పడిపోయి చనిపోయిందా అనేది పోలీసులు చెప్పాలి. అటు పెద్ద ఎత్తున బాధిత కుటుంబం బీసీ కుటుంబం కాబట్టి వారికి సంబంధించిన నేతలు పోలీస్ స్టేషన్కి చేరుకొని నిరసనలు తెలియజేశారు. ఎందుకంటే ఇంతవరకు ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతన్ని అరెస్టు కూడా చేయలేదు, అతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు అవ్వలేదు, వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు అనేలా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరోవైపు ఇతను కాంగ్రెస్ నేత కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అతన్ని ఎవరు ఏమీ చేయలేకపోతున్నారని అటు బీజేపీ నేతలు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఇక్కడ మొత్తంగా ఉన్నది హిందువులే. ఆలయం వద్ద ఘర్షణ జరిగింది. అది కులం పేరుతో జరిగినా, ఇంకో అహంకారాల పేరుతో జరిగినా, క్రమశిక్షణ రాహిత్యాల వల్ల జరిగిన వాట్ ఎవర్ ఇట్ మే బి, కొట్టుకు చచ్చింది హిందువులే. అలాగే ఇప్పుడు దీని పేరుతో కులపరమైనటువంటి వివక్ష ఇత్యాది పేర్లతో బ్లేమ్ అవుతున్నది హిందువులే. అటు చూసుకుంటే ఆలయాల వద్ద అందరికీ ఒకే దర్శనం కాకుండా విఐపి అని, వివిఐపి అని స్పెషల్ ఛార్జెస్ పెట్టి వీళ్ళని పంపించే ప్రాసెస్లో అక్కడ ఉచిత దర్శనం చేసుకునే వాళ్ళకి నానా నరకం చూపిస్తూ ఉన్నారు ప్రతి ఆలయంలో. ఇక్కడ కూడా అదే జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. ఇలా ఎన్నో కారణాలు కనిపిస్తున్నప్పటికీ దీని మీద ఎందుకు మాట్లాడడం లేదు మిగతా వాళ్ళంతా, ముఖ్యంగా ఎవరైతే సోకాల్డ్ కమ్యూనిస్టు మేధావులు ఉంటారో, ఆ భావజాలు మీడియా వాళ్ళు ఉంటారో, వీళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు అంటే ఇక్కడ బాధితులు బీసీలు అవ్వడం వలన, హిందువులు అవ్వడం వలన ఎందుకు మాట్లాడడం లేదు? అలాగే అక్కడ నిందితుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడు అవ్వడం వల్ల మాట్లాడడం లేదా? పెద్ద ఎత్తున నోరులేసుకుని పడిపోవాలి. ఫర్ సపోజ్ అటు దళిత ఇటు బ్రాహ్మణ అనే కేటగిరీలో గనక ఈ వార్త వచ్చుంటే ఈ పాటికి పెద్ద పెద్ద అక్షరాలతో బ్రేకింగ్ న్యూస్ అయిపోయేదే. మేము మాట్లాడుతున్నాం ఈ దౌర్భాగ్యకరమైనటువంటి ఒకవేళ కుల వివక్ష ఉంటే కుల వివక్ష, లేకపోతే ఆలయ నిర్వహణలో లోపాలు ఉంటే వాటిని తప్పకుండా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మాకు కుల వివక్ష వద్దు, మాకు కులపు గోడలు కట్టకండనే ఒక జాతీయవాదులుగా, హిందుత్వవాదులుగా, మానవతావాదులుగా అడుగుతూ ఉన్నాం. ఆ దిశగా మీరు మాతో చేతులు కలిపి పనిచేయండి. ఎందుకు ఈ ఘటన మీద మీరు డైరెక్ట్గా మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు మీరు వెళ్ళి అక్కడ ప్రశ్నించలేకపోతా ఉన్నారు? అంటే మీరు పార్టీలు చూస్తున్నారా, కులాలు మీరు చూస్తున్నారా? మొన్న ఢిల్లీలో జరిగినటువంటి రుచి తివారీ అనే జర్నలిస్టు సంఘటన తీసుకోండి. ఆమె కేవలం బ్రాహ్మణ అవ్వడం వల్ల రిపోర్టింగ్కి వెళ్ళినా కూడా ఆవిడ మీద దాడి చేసి చంపేయాలని చూశారు. ఇక్కడ సెలెక్టివ్ అప్రోచ్ అనేది కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ వార్త ద్వారా మీకు అందుతున్నటువంటి హెచ్చరిక ఏంటో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. ఇక రెండవ వార్త ఈ వీడియో అన్నమాట. ఈ షాకింగ్ విజువల్ చూసి చాలామందికి భయం వేసింది. ఈ కుటుంబం కారులో ప్రయాణిస్తూ, ఇది ఎక్కడ అంటే నిర్మల్, ఒక చోటుకు వచ్చిన తర్వాత అక్కడ రద్దీగా జనమంతా ఉండటం వలన హారన్ కొట్టారు. హారన్ కొట్టడమే ప్రాబ్లం, తప్పు అన్నట్లుగా సడన్గా ఆ యొక్క కారు అద్దాల మీద దాడి చేసి పగలగొట్టడమే కాకుండా లోపల డ్రైవ్ చేస్తున్న వాళ్ళ మీద కూడా అటాక్ చేయడానికి ప్రయత్నించారు. మధ్యలో ఒక చిన్నారి ఉన్న
ఆవిడ ఏడుస్తూ ఉన్నా, అరుస్తూ ఉన్నా, బాధపడుతూ ఉన్నా, భయపడుతూ ఉన్నా పట్టించుకోకుండా అక్కడ కొంతమంది దాడి చేయడానికి ఉపక్రమించడం మనం చూడొచ్చు. ఎందుకు అంటే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడేదో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారంట, ఈ హారన్ ఇబ్బంది కలిగిందట. అది వాళ్ళకి తెలియక కొట్టుండొచ్చు. అయినా కూడా ఇంత దుర్మార్గమా, ఇంత అసహనం ఎందుకు? దీని మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారంట, దర్యాప్తు చేస్తున్నారంట. ఇక చివరిలో మనకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విజువల్ చూశారు కదా. अरे राम अरे हल्लू जा रहे हैं ना जी, हम नमाज के टाइम हल्लू जा रहे हैं ना मैं जाओ నేను పై సైడ్ కి ఆపనా రికార్డ్ చేసిన సైడ్ కి ఆపనా రికార్డ్ చేసిన నాడు నేను రికార్డ్ చేసిన నాడు ఆగు పోలీసు వాడు వస్తాడు రికార్డ్ చేసిన నాడు నేను రికార్డ్ చేసిన నాడు అడ్రస్ రికార్డ్ చేసిన రికార్డ్ अरे छोटा बच्चा है तो ये लोग मार देने चल जाते छोटा बच्चा है। ఈ వార్త అందిస్తున్నటువంటి హెచ్చరిక ఏంటో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక మూడో వార్తకు వెళ్దాం. ఈ ఘటన బాన్సువాడలో జరిగింది గడిచిన 20వ తారీఖున. సుమారు 4 గంటల 30 నిమిషాల ఆ ప్రాంతంలోనట బాన్సువాడ పట్టణంలోని రిలయన్స్ మార్ట్లో పనిచేస్తున్న ఒక మహిళ ఏం చేస్తోందంటే పెద్ద తప్పు చేస్తోంది. అదే భక్తి పాటలు, దుర్గమ్మ తల్లి పాటలు వింటూ ఉందంట. దీంతో అక్కడికి వచ్చినటువంటి ఒక వ్యక్తి, నీకు ఇంకే పాటలు దొరకలేదా, ఈ పాటలే ప్లే చేస్తున్నావు అని చెప్పి గద్దించాడంట. ఆవిడ తన పని తాను చేసుకుంటా ఉంది. నీకెందుకు, నేను నా ఇష్టం, నా పాటలు అని ఆవిడ చెప్తే ఆయన వీడియో రికార్డు తీయడం స్టార్ట్ చేశాడు. వెంటనే ఆవిడ ఆక్షేపించింది, నా వీడియో తీస్తున్నావేంటి, నేనేం తప్పు చేస్తున్నానా, నేను క్రైమ్ చేస్తున్నానా, దుర్గమ్మ తల్లి పాటలు పెట్టుకుని వినడం కూడా తప్పేనా, అది కూడా నా సెల్ ఫోన్లో, ఇదేం ఘోరం అనేలాగా అక్కడ ఆవిడ సీరియస్ అయ్యేసరికి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చేరి అతన్ని పట్టుకొని, అతను వీడియో రికార్డ్ చేస్తున్నాడు కదా, దాన్ని ప్రశ్నించి అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడికి సుమారుగా 500 మంది చేరుకున్నారంట. ఎవరు అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వాళ్ళు రాళ్లతో దాడులు చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. అరే, ఒకరు పాటలు పెట్టుకుంటుంటే ఇంకొకరికి అసహనం కలిగి పాటలు బంద్ చేయమని కోరడంతో ఆగ్రహించినటువంటి ఆ మహిళ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అతన్ని పట్టుకెళ్ళిపోయారు. అక్కడితో కథ సుఖాంతం కదా. కానీ 500 మంది రోడ్డెక్కారెందుకు? వాళ్ళని నిలువరించడానికి ఇటు ఆపోజిట్లో కొంతమంది బీజేపీ కార్యకర్తలు వచ్చారంట. ఓవరాల్గా ఇటు అటు కలిపి సంయమనవాదంతో పోలీసులు ఇరువైపులో ఉన్న వాళ్ళని ఒక 45 మందినో 50 మందిని అరెస్ట్ చేసేసారు. కొంతమందిని రిమాండ్కి తరలించారంట. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. పత్రికా ప్రకటన కూడా పోలీసు వారు ఇచ్చారు. ఈ యొక్క ఘటన మీద ఇష్టారీతిగా సోషల్ మీడియాలో గనక ప్రచారం చేస్తే మత ఉద్రిక్తతలు చెలరేగేలాగా వారి మీద చర్యలు తీసుకుంటాము అని. కనుక నేను సంయమనం పాటించాలి అని చెప్తూ ఉన్నాను. ఇలాంటి వార్తలు వచ్చేటప్పుడు మనం కేవలం అందులో ఉన్నటువంటి తీవ్రత, పర్యవసానాలు, భవిష్యత్తు ఇత్యాదివన్నీ ఆలోచించుకోవాలి. బాన్సువాడలో జరిగినటువంటి ఈ ఘటన మీద మీకు అందుతున్నటువంటి హెచ్చరిక ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక 4వ వార్త, 4వ హెచ్చరిక. ఈ వీడియో చూడండి. ఇది ఎన్ఐటి వరంగల్లో జరిగినటువంటి దుర్మార్గం. హిందూ విద్యార్థులు హనుమాన్ చాలీసా చదవద్దు అని చెప్పి చీఫ్ వార్డెన్ అజీజ్ ఆదేశాన్ని ఇస్తూ ఉన్నారు. అక్కడ ముస్లిం విద్యార్థులకు మాత్రమే ప్రార్థనలకు అనుమతి ఇచ్చారంట ఈ నీట్ వరంగల్లో. అదేంటది, మిగతా విద్యార్థులకి ప్రార్థనలు ఉండవా, విశ్వాసాలు ఉండవా? ఉంటే అందరికీ కామన్గా ఒకటి ఉండాలి. ఇక్కడ ఏటా ఘనంగా క్రిస్మస్ వేడుకలు కూడా చేసుకుంటారు. ఎక్సెప్ట్ హిందూస్కు సంబంధించిన విద్యార్థులకు మాత్రమే నో పర్మిషన్. సో దీన్ని ప్రశ్నిస్తే డైరెక్టర్ అండతో చీఫ్ వార్డెన్ రెచ్చిపోతా ఉన్నాడంట ఈ అజీజ్ అనే వ్యక్తి. వార్డెన్ ఈ విధంగా హనుమాన్ చాలీసా చదవద్దని ఆదేశాలు ఇవ్వడంతో అక్కడ విద్యార్థులు నిరసన తెలియజేశారు. విద్యాలయాల్లో కూడా హిందూ విద్యార్థులకి హక్కులు లేవు. ఎక్కడ ఉన్నా, ఆడు విద్యార్థి రూపంలో ఉన్నా, ఉపాధ్యాయుడి రూపంలో ఉన్నా, బ్రాహ్మణ రూపంలో ఉన్నా, ఏ సెక్టార్లో ఉన్నా కూడా అతడు హిందూ అయితే ఒక లెక్క, మిగతా మతస్థులైతే మరో లెక్క అన్నట్లుగా ఉంది కదా ఇక్కడ పరిస్థితి. నీట్ వరంగల్లో ఏం జరుగుతోంది? ఈ చిన్న వార్త మీకు ఎలాంటి హెచ్చరికను జారీ చేస్తోంది? మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.